ఐటీ చట్టం త్వరలో మారబోతోంది. వచ్చే బడ్జెట్ సెషన్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ బిల్లుతో 64 ఏళ్ల నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పలు మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న నిబంధనలను సరళీకృతం చేయడం, అనవసరమైన వాటిని తొలగించడం, పేజీల సంఖ్యను 60% తగ్గించడమే లక్ష్యంగా బిల్లును రూపొందించినట్టు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 1న 2025-26కు సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. ఈ సమావేశాల్లోనే కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లుతో 64 ఏళ్ల నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పలు మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. చట్టంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను సరళీకృతం చేయడం, అవసరమైన వాటిని తొలగించడం, సాధారణ ప్రజలకు భాషను అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను 60% తగ్గించడమే లక్ష్యంగా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. పాత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉండగా నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త బిల్లును రూపొందించినట్లు చెబుతోంది ఆర్థిక శాఖ. పాత దాంట్లోని ఉపయోగంలో లేని పలు సెక్షన్లను అధికారులు తొలగించారని టాక్. కొత్త చట్టం తీసుకురావడంతో పాటు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తోంది. 15 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి కొంత ఊరట కల్పించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 25 లక్షలకు పైగా ఆదాయానికి సరికొత్త పన్ను స్లాబ్ తెచ్చే ప్రతిపాదన చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం 10 లక్షలు దాటిన వారికి పన్ను ఆదాయంపై 30% ట్యాక్స్ వేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో అయితే 15 లక్షలు దాటితే 30% పన్ను పడుతుంది.